ధనుస్సు రాశి వాళ్లకు ఈ వారం కొద్దిపాటి చికాకులు ఇబ్బంది పెట్టబోతున్నాయి. ధైర్యంగా ఉండటము, ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఉంటే కనుక అవి తొందరలోనే ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అందరినీ ఆశ్చర్యపరుస్తూ అనుకున్న దానికంటే చాలా ముందుగానే ఈ సమస్యలు మీరు పరిష్కారం చేసుకోగలుగుతారు. మీ కార్యక్రమాలకు మీ యొక్క దగ్గరి బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అన్ని విధాలుగా మీకు సహకరిస్తారు. వివాహాది ప్రయత్నాలు కాస్త నెమ్మదిగా ఉన్నప్పటికీ కూడా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాలు సానుకూలమవుతూ ఉంటాయి. విద్యార్థులు ఊహించినటువంటి విధంగా కష్టపడటం, కొన్ని అవకాశాలను అందిపుచ్చుకునే ప్రయత్నాల్లో సఫలీకృతమవుతూ ఉంటారు. ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తారు. వ్యాపారపరంగా, సంఘపరంగా కొన్ని పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ పరిచయాలను ఉపయోగించుకొని కొన్ని పనులు కూడా మీరు పూర్తి చేసుకోగలుగుతారు. వ్యాపార విస్తరణలో ఉన్నటువంటి ఆటంకాలు, అవాంతరములు తొలగిపోతాయి. ఉద్యోగస్తులకు ముఖ్యమైనటువంటి విషయాలు తెలుస్తుంటాయి. ముఖ్యమైనటువంటి బాధ్యతలు చేపడుతూ ఉంటారు. అలాగే కొన్ని శుభకరమైనటువంటి సమాచారాలు మీరు తెలుసుకోవటం ద్వారా ఉపశమనాన్ని పొందగలుగుతారు. సమస్యల నుండి ఊరట లభిస్తుంది. అలాగే క్రీడారంగంలో ఉన్నటువంటి వాళ్లకు సుదూరమైనటువంటి ప్రాంతాలకు ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. పారిశ్రామిక రంగాల వాళ్లకు ప్రభుత్వ వర్గాల నుండి కొన్ని విశేషమైనటువంటి ఆహ్వానాలు అందుతూ ఉంటాయి. వ్యయ ప్రయాసలు పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అనుకున్న దానికంటే కొన్ని విషయాల్లో ఎక్కువ ఆర్థిక లాభాలు ఉన్నప్పటికీ దగ్గర వ్యక్తుల యొక్క అవసరాలకు మళ్ళీ అప్పులు ఇచ్చేటటువంటి ప్రయత్నాలు కూడా ఉంటుంటాయి. ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై శ్రీ మహావిష్ణువును పూజించటం, ఆరాధించటం మంచిది. ఓం నమో నారాయణాయ నమః అనేటటువంటి నామాన్ని జపం చేసుకోవటం కానీ, ఓం విష్ణవే నమః అనేటటువంటి నామాన్ని జపం చేసుకోవటం కానీ చాలా చాలా ప్రయోజనాలు కలగచేస్తుంది. స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించటం, గోధుమ రవ్వ పాయసమును నివేదన చేసుకోవటం ద్వారా శుభాలు పొందవచ్చు.